ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో కొన్ని 7 టిప్స్ మీరు చెప్పడం జరిగింది. అండ్ పాస్ట్కి సంబంధించినటువంటి హాంట్స్ ఏవైతే ఉంటాయో అవి గనక మన మైండ్లో పడ్డాయి అని అంటే నెగిటివ్లో ఉన్నప్పుడు దాన్ని క్లియర్ చేయడం కష్టం. బట్ దాన్ని ఇలా క్లియర్ చేస్తే ఆ క్లటర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని క్లియర్ చేస్తే డెఫినెట్గా మనం అనుకున్నది సాధిస్తామని చెప్పేసి చెప్పారు. ఎస్, ఫర్ మీ అదొక మోటివేషన్ అనిపించింది నాకు చాలా బాగా. చాలా ఎందుకంటే మన లైఫ్లో ఎక్కువ పాస్ట్లో ఉంటే రస్ట్, అంటే మన పాస్ట్లో ఉంటే ఎక్కువ ఆలోచిస్తుంటామో. అంటే నేను వీడియోలో ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాను. పాస్ట్ని చూసి నేర్చుకోవాలి, ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రజెంట్లో బతకాలి, పాస్ట్లో జరిగిన దాని గురించి అంటే జరిగిందని నేర్చుకొని ప్రజెంట్లో బతుకుతూ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఫెంటాస్టిక్ అన్న. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో జనరల్గా ప్రతి మనిషికి ఒక గురువు ఉండాలి. జనరల్గా అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత, సార్ మేము చాలా వీడియోస్ విన్నాం, లా ఆఫ్ అట్రాక్షన్ చాలా పుస్తకాలు చదివాం, కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక రూట్ మ్యాప్, ఒక జీపీఎస్ ఇచ్చారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తెలియని ప్లేస్కి వెళ్ళాం, అటు వెళ్ళండి, లెఫ్ట్ తిరగండి, రైట్ తిరగండి, ముందుకు వెళ్ళండి అన్నప్పుడు ఫస్ట్ కొంచెం బాగానే వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఇక్కడ నేనేం చెప్తానంటే కంప్లీట్గా ఒక బ్లూ ప్రింట్ ఇస్తాను. మీరు ధనవంతులు అవ్వాలంటే, డబ్బుని మేనిఫెస్టేషన్ చేయాలంటే, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మన మేనిఫెస్టేషన్కి లా ఆఫ్ అట్రాక్షన్లో రూట్ మ్యాప్ ఉంటుంది. అది నేను చెప్తుంటాను. సో అలాగే ఇప్పుడు చెప్పబోయే వీడియోలు ఏంటంటే డబ్బు సంపాదించడానికి వెరీ పవర్ఫుల్ ఒక కొన్ని సూత్రాలు ఉన్నాయి. అది ఎవరు చెప్పారో చూద్దామండి. అంటే మనకి శంఖంలో పోస్తున్న తీర్థమవుదు అన్నట్టు కొన్ని డబ్బు సూత్రాలు కొంతమంది చెప్తాను. అలా సక్సెస్ అయిన ఒక పర్సన్ ఈజ్ నన్ అదర్ దాన్ మనకి చాణక్యుడు చెప్పిన, ఇక్కడ చూడండి, డబ్బు సంపాదన రహస్యాలు. డబ్బు సంపాదించాలి, చాణక్యుడు చెప్పిన రహస్యాలు ఏంటి, జాగ్రత్తగా ఉండండి. సో ఫస్ట్ పాయింట్ అండి, డబ్బు సంపాదించిన మీ లైఫ్లో కానీ కొంతమంది ఎలా ఉంటుందంటే, జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ డబ్బు రాకముందు ఎలా ఉంటారు, అన్నా నువ్వే అంతా అన్నా అంటారండి. ఏమంటారండి? అన్నా నువ్వే అంతా. డబ్బు వచ్చిన తర్వాత నువ్వే అంతా అంటారు. డబ్బు రాకముందు ఏమన్నారండి? నువ్వెంత అన్నా, నువ్వే అంతా అని అంటారు. వచ్చిన తర్వాత నువ్వే అంతా. అందుకే డబ్బు వచ్చిన దగ్గర నుంచి మన లైఫ్లో గర్వం అనేది ఉండకూడదు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, ఏంటి అని యాటిట్యూడ్ చూపించకూడదండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే యాటిట్యూడ్ కాదు గ్రాటిట్యూడ్ ఉండాలి లైఫ్లో. యాటిట్యూడ్ కాదు గ్రాటిట్యూడ్. ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్కి చూపిస్తాం, ఎలాంటి వాళ్ళైనా మీకు ఫేవర్గా మారిపోతారు. ఎలాంటి వాళ్ళైనా గ్రాటిట్యూడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, చాణక్యుడు ఏం చెప్పండి, డబ్బు ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తుందో గర్వం చూపించకూడదు. ఎందుకంటే ఈరోజు పెద్ద సెలబ్రిటీస్, ఇప్పుడు మనకంత సోషల్ మీడియా వల్ల ఎవరు చిన్న గర్వం ప్రదర్శించినా ఆ వీడియో వైరల్ అయిపోతుంది మామూలుగా. సో మామూలుగా ఒక్కసారి ఇలాగన్నా కూడా అలాంటి కొట్టిన వాళ్ళకి కూడా నేను ఒక్కసారే కదా ఇలాగన్నాను, అన్నిసార్లు అన్నలేదే అనే డౌట్ కూడా వస్తుంది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 మందిలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో ఈ పాయింట్ మీరు దయచేసి జీవితంలో గుర్తుపెట్టుకోండి. గర్వం అనేది పడకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సంపాదించేటప్పుడు వినయాన్ని పెంచుకుంటే ఎక్కువ డబ్బుని పొందుతారనమాట. ఎంత వినయంగా ఉంటే అంత, అంటే వినయంగా సవినయంగా ఎంత బాగా ఉంటామో. సో ఇప్పుడు ఏం చెప్తారంటే, మౌత్ పబ్లిసిటీ చాలా పాపులర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని కలిసారండి ఒక పర్సన్, అబ్బా నాగరాజు గారా అసలు ఎలా ఉంటారంటే, ఆడికి ఇక్కడ మిమ్మల్ని కలిసిందా తెలియ చెప్తారన్నమాట వాళ్ళు 10 మంది. సో అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్లో ఎంతమంది జీవితంలో ఇంపాక్ట్ చూపిస్తారో, మీరు పడుకున్నా కూడా మీ గురించి మాట్లాడుకునే టైం ఉంటుంది. సో అందువల్ల గుర్తుపెట్టుకోండి, మీరు డిసైడ్ అవ్వండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీరు అసలు ఎంతమంది జీవితాల్లో అసలు మీరు ఇంపాక్ట్ చూపిద్దాం అనుకుంటున్నారు. 100స్లోనా, 1000స్లోనా, lakhsలోనా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో సంపాదించేటప్పుడు ఎంత వినయంగా ఉంటే అంత ఎక్కువ డబ్బుని మనం పొందుతామండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా మీరు చూస్తే ఎంత అంటే చాలా గ్రీన్గా, కొంతమంది షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నొక్కేస్తూ ఉంటారు అనమాట. ఇంకా బోరింగ్ గట్టి చేయి నొక్కేస్తూ ఉంటారు. ఇది జనరల్గా బాడీ లాంగ్వేజ్ పెట్టి కూడా తెలిసిపోతుంటూ ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ అండి, ఇక్కడ టాప్ సీక్రెట్, ఇది మన జీవితంలో అందరూ నేర్చుకోవాల్సిన, డబ్బుని ఎప్పుడు ఇతరులని అవమానించడానికి, హింసించడానికి ఉపయోగించకూడదు. చాలామంది డబ్బు ఉందని నేను మోడే చెప్తానండి, డబ్బు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే బలహీనుడి మీద అటాక్ చేస్తుంటారు. బలహీనుడి మీద బలవంతుడు డబ్బుతో కొడితే భగవంతుడు ఎలా కొడతారో అలా కొడతారు, అంటే తిరిగి లేకుండా కొడేస్తారు. సో దయచేసి మళ్ళీ చెప్తున్నానండి, సో మీరు డబ్బు ఉంది కదా అని, అంటే లైక్ పవర్ ఉంది కదా అని, స్టేటస్ ఉందని కదా అని, సో మీరు ఎవరి మీద మీ డబ్బుని అంటే అవతల వాడి జీవితాన్ని అంటే నాశనం చేయడానికి ఉపయోగించకూడదండి. ఒకరోజు ఒకరిని మీరు అవమానిస్తే మిమ్మల్ని అవమానించే రోజు ఖచ్చితంగా వస్తుంది. అంటే ఎందుకంటే అందుకే అంటారు, ఒకటి తన్న ఉంటే వాడిని తల తన్న కూడా ఇంకొకటి ఉంటారని. సో ప్లీజ్, ఇది చాలా రిక్వెస్ట్. దీన్ని కర్మ అని అంటారు. కర్మ కమ్స్ బ్యాక్
ఆ సినిమాలో మనం డైలాగ్ కూడా చెప్పాం, నాన్న ఆది. సో రీసెంట్గా ఫ్లైట్లో సుమన్ గారిని కూడా కలిశాను. మొన్న వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు సుమన్ గారు, యాక్టర్ సుమన్ గారు కూడా వస్తున్నారు. సో సార్ని షేకండ్ ఇచ్చి, సార్ అసలు మీరు శివాజీ సినిమాలో ఏం చేశారు సార్, అసలు మామూలుగా కదా అంటే. సో ఇక్కడ ఏంటంటే మనం ఒకటే చెప్తున్నానండి, ఆ కొన్ని సినిమాలు మనకి చాలా, ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు చాలా కొన్ని సినిమాస్ తీసుకుంటే, చిరంజీవి గారి సినిమాలు కానీ ఇంకా చాలామంది సినిమాలు తీసుకుంటే, రజనీకాంత్ మెసేజెస్ ఉంటాయి, మెసేజెస్. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఇది లైఫ్లో అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి, డబ్బు ఉంది కదా అని ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయకూడదు. అందుకే వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, సో ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి. ఇక్కడ ఒకటేనండి, స్పిరిచువాలిటీ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఏం జరగదు అనమాట. స్పిరిచువాలిటీ అంటే ఏంటి, మీలో ఉన్నది ఆత్మే, నాలో ఉన్నది ఆత్మే. పేదోళ్ళ లైఫ్లో ఆత్మ ఉంటుంది, ధనవంతుల్లోనే ఆత్మ ఉంటుంది, చనిపోయిన తర్వాత ఇద్దరు బూడిదే అని ఎప్పుడైతే ఎవరైతే నమ్ముతారో, ఇద్దరు వెళ్ళాల్సిన శ్మశానంకే, భూమిలోకే. సో అందువల్ల మనం ఆ పాయింట్ ఎప్పుడైతే తెలుసుకుంటామో అది ఆటోమేటిక్గానండి. ఇంకొకటి ఏంటంటే, ఇది ఎక్కువ అలవాటు చేసుకోవాలి. ఎవరైతే ఇతరుల కోసం డబ్బుని ఖర్చు పెడతారో, ఇక్కడ ఒక పాయింట్, ఇతరుల కోసం ఖర్చు పెట్టడం అంటే ఏంటి, అప్పులు ఏమన్నా కాదు, అప్పులు ఇవ్వకూడదండి. నేను మళ్ళీ చెప్తున్నా. సో జీవితంలో 2 రూల్స్ పెట్టుకోండి, అప్పులు ఇవ్వను, అప్పు చెయ్యను. మళ్ళీ చెప్తున్నాను, అప్పు ఇవ్వను, అప్పు చేయను. సో చాలామంది ఏంటంటే మొహమాటం వల్ల అప్పులు ఇచ్చేస్తుంటుంటారు. అలాంటి వాళ్ళు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మొహమాటాన్ని అలా కరేపాకులు తీసి పడి వచ్చి అనమాట. అది నేను యాజ్ అ కౌన్సిలింగ్ టెక్నిక్, సైకాలజికల్ టెక్నిక్ చెప్తాను అనమాట. సో ఎవరికైతే ఇచ్చే గుణం ఉంటుందో వాళ్ళకి వచ్చే గుణం ఉంటుందండి. ఇచ్చే గుణం ఉంటే వచ్చే గుణం ఉంటుంది ఎవరికి, డబ్బుకి. ఈ పాయింట్ మీరు ఎప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకోండి. సో అందువల్ల వాళ్ళకి లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇలా మన దగ్గరికి వచ్చి ఒక లక్ష్మీదేవి కూడా అనుగ్రహించింది. సో రీసెంట్గా రత్నారెడ్డి గారు ఇక్కడ మీరు తీసుకుంటే 5,40,000 రూపీస్ వచ్చండి. 5,40,000 రూపాయలు క్రియేట్ అయ్యాయి. సో 12వ తారీఖు గ్రేట్ అండి, నిన్న క్రియేట్ అయిందండి. 5,40,000. ఎస్, ప్రూఫ్లతో సహా పెడతాను. నా దగ్గరికి వచ్చిన తర్వాత డబ్బు ఎలా వస్తుందంటే సునామీ ఎలా వస్తుందండి. సో మళ్ళీ ఇలా కాదండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, రత్నారెడ్డి సార్, కంగ్రాచులేషన్స్. మీరు కూడా రత్నారెడ్డి సార్ లాగా బాగా డబ్బులు మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటే ఈసారి జరగబోయే February 18th బ్యాచ్, మళ్ళీ చెప్తున్నానండి, చాలా స్పెషల్ బ్యాచ్, మిలినియర్ వైబ్స్ అని చెప్పేసి మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో మార్నింగ్ 5 o'clock మనీ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి, మిలినియర్ వైబ్స్ మేనిఫెస్టేషన్, ఇలా రకరకాలు ఉంటుంది. నెక్స్ట్ సంపాదించిన దాంట్లో చాలామంది ఏం చేస్తుంటారంటే, మీ ఇంట్లో ఒక పిగీ బాక్స్ పెట్టండి, ఏదైనా ఒక గ్లాస్ దాకా పెట్టి, మీకు వచ్చే దాంట్లో ఒక 10% ఎవ్రీ మంత్ ఇంట్లో కొంత డబ్బుని పెట్టి చూస్తుంటుంటే, ఇక్కడ చూడండి, ఈ దేన్ని చూస్తామో దాన్ని ఆకర్షిస్తుంటుంటాం మనం. ఈ పాయింట్ మీ అందరూ గుర్తుపెట్టుకుని, దేన్ని చూస్తామో దాన్ని ఆకర్షిస్తుంటాం. సో అందుకే నేను చెప్తాను, ఇంట్లో అట్లీస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు 5 రూపీస్ కాయిన్స్ ఉంటాయి, 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్, ఇప్పుడు అంతా కూడా గోల్డ్ కలర్లో లాంచ్ చేస్తున్నారు. ఇవి ఒకప్పుడు అంటే సిల్వర్ కలర్లో ఉండేవి మనం చిన్నప్పుడు, ఇప్పుడు అంతా కూడా గోల్డ్ కలర్లో. ఆ కాయిన్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి. ఏది, 5 రూపీస్ గోల్డ్ కాయిన్స్, 10 రూపీస్ గోల్డ్ కాయిన్స్. ఇంట్లో ఒక గ్లాస్, దాంట్లో గ్లాస్ జాడీలో కావచ్చు, దేంట్లోనైనా మీకు అది కంటికి కనిపించేలాగా మీరు అందులో వేసి దాన్ని రోజు చూస్తూ ఉండండి. దాన్ని చూస్తూ దాని మీద అంటించండి, ఐ ఆమ్ రిచ్. ఏమని అంటించాలండి, ఐ ఆమ్ రిచ్. ఇప్పుడు చూడండి, అంతా కూడా కార్లు, పెద్ద పెద్ద షోరూమ్లు అన్నీ కూడా మనకి ఎదురుగా కనిపించేలాగా గ్లాస్ పెడతారు. గ్లాస్ ఉంటుంది, కారు కనిపిస్తుంది. గ్లాస్ ఉంటే మనకి టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇప్పుడు ఇవన్నీ కూడా. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ విజువల్ మార్కెటింగ్ అంటారండి. విజువల్ మార్కెటింగ్ అంటే కంటికి కనిపించేలాగా. అలా మీరు బండి మీద వెళ్ళిపోతుంటారో సడన్గా అలా రైట్ సైడ్ తిరుగుతారు, ఏ ఫర్నిచరే కనిపిస్తుంది, ఏ గ్లాసో కనిపిస్తుంది, ఏ లైటో కనిపిస్తుంది, అన్ని గ్లాసే, ఏది కూడా కాదండి. సో అంటే దీన్ని విజువల్ మార్కెటింగ్ అంటారు. సో ఇలాగా మీరు గుర్తుపెట్టుకుని అలా బాక్స్ పెట్టి ఐ ఆమ్ రిచ్ అని రాయండి. రోజు దాన్ని చూస్తూ ఉండండి. చూస్తే మీకు ఎలా జరుగుతుంది, వీలైతే మీ వర్క్ ప్లేస్లోనే పెట్టుకోండి, చాలా ఎక్సలెంట్. ఇప్పుడు మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్తామండి, కరెక్ట్గా మనం బిల్లింగ్ కౌంటర్ దగ్గర చాలామంది ఒక చిన్న గ్లాస్ పెట్టి చారిటీ ఉంటుంది, అక్కడ గ్లాస్ ఉంటుంది, అందులో 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసారు కదా. సో మనం చూడగా మనకు కూడా ఒక 10 రూపాయలు వేయాలనిపిస్తుంది, మనకు కూడా ఎంత వీలైతే చూసాం కాబట్టి మైండ్ అది క్రియేట్ చేస్తుంది అనమాట. సో మీరు పెట్టండి ఐఎమ్ రిచ్ అని రాయండి, వీలైతే అందులో 500 ఎక్కువేయండి డబ్బులు, సీ ద మ్యాజిక్. చాలా చాలా మిరాకిల్ చూద్దాం. అందుకే మార్వాడీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కౌంటర్ దగ్గర ఒక గ్లాస్ పెట్టి దాని కింద ఎక్కువ 100, 500 రూపాయలు, 10 రూపాయలు నోట్లు పెడుతుంటారు. వాళ్ళు అలా అయ్యే సాబ్ రండి కూర్చోండి అని అంటారు అనమాట. అలాగా సేటు గారిని డబ్బుల్ని చూస్తుంటాం మనం. సో అదనమాట. ఇంకొకటి ఏంటంటే, ఎక్కువ డబ్బులు ఏం చేయాలంటే చారిటీ. లైఫ్లో 2 ఉండాలండి, ఒకటి క్లారిటీ, 2 చారిటీ. ఒకటి ఏం సాధించాలనేది క్లారిటీ ఉండాలి, వచ్చిందాన్ని చారిటీ చేయాలన్న ఫీలింగ్ ఉండాలన్నమాట. క్లారిటీ, చారిటీ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఎక్కువ డబ్బు అనేది ఆకర్షిస్తుంటారు అనమాట. అండ్ ఇంకా తీసుకుంటే ఇలాగా డొనేషన్స్ చేయండి. ఇక్కడ చాలామంది అంటారు, సార్ డబ్బునే డొనేట్ చేయాలా? నో, మీకు ఫ్రూట్స్, నేను క్లాసెస్కి వచ్చిన తర్వాత
మీకు ఆరోగ్యం ప్రాబ్లం ఉంటే ఆరోగ్యాన్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, మానసిక ప్రశాంతత లేకపోతే మానసిక ప్రశాంతత ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, జాబ్ లేకపోతే జాబులు, ఇల్లు లేకపోతే ఇల్లు, కారు లేకపోతే కారు, ఫారెన్ ట్రిప్ లేకపోతే ఫారెన్ ట్రిప్, ఇవన్నీ కూడా చాలా సింపుల్గా నా దగ్గరికి వచ్చిన తర్వాత హండ్రెడ్స్లో కాదు థౌజండ్స్లో చాలామంది మేనిఫెస్టేషన్స్ జరిగాయి. ఇలా ఇందాక రత్నారెడ్డి గారు చూసాం, ఇలా చాలా నిన్న కారు చూసాం. సో అయితే ఇలాగా ఇచ్చిన వాళ్ళలో కొంతమంది చూపిస్తాను చూడండి. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్లో మీరు తీసుకుంటే, సో హెచ్సిఎల్ శివనాథర్ గారు రోజుకి పర్ డే 5.56 crore ఇస్తున్నారు పర్ డే డొనేషన్ పర్ డే. అజిమ్ ప్రేమ్జీ గారు 4.86 crores, ముఖేష్ అంబానీ గారు 1 crore 17 lakhs, అదానీ గారు, రాజీవ్ మనకి బజాజ్ కంపెనీ, ఇలా వీళ్ళందరూ కూడా పర్ డే ల్యాక్స్లో డొనేట్ చేస్తున్నారు పర్ డే. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అండి ఇది, రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్. సో బిలియనియర్స్ పర్ డే ఎంత డొనేట్ చేస్తున్నారు. మనం ఎంతసేపు వాళ్ళకి వస్తుంది అనుకుంటాం కానీ వాళ్ళు ఇస్తుంది ఎవరికి తెలియదు. సో అందుకే వాళ్ళు అంత ధనవంతులు అవుతున్నారు. మనం ఎంతసేపు ఏం చేస్తాం అంటే గబగబా గుడికో మసీదుకో చర్చికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కేసి దండం పెట్టి షేర్ చేసేసి ఇచ్చేసేసి రూపాయి పర్సులో రూపాయి 2 రూపాయలు తీసేసి ఎంత రూపాయి 2 రూపాయలు దేవుడు నన్ను లక్ష కట్టేసి కోటేషన్ చేసి వేసింది ఎంత రూపాయి 2 రూపాయలు అనేసి బయటకు వచ్చినప్పుడు కూడా చిల్లర వేస్తారు. నేను అందుకే చెప్తాను, చిల్లర అయితే చిల్లర అవుతుంది, చిల్లర అయితే చిల్లరే వస్తుంది అనమాట. ఇన్పుట్ ఎలా ఉంటే అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో దేవుడు అనుకుంటుంటే నీకు ఇచ్చింది ఎంత, నువ్వు నాకు వేసింది ఎంత అని చెప్పేసి సో అందువల్ల నేను చెప్పాడంటే ఎంత ఇస్తే అంత వస్తుంది. అంటే భగవంతుడికి ఇస్తే మనల్ని బలవంతుడు చేస్తాను. అదేవిధంగా ఎవరైతే ఎక్కువ డబ్బు వస్తుంటే ఇతరులను గొప్ప, అంటే ఈ పాయింట్ చాలా చాణక్యుడు చెప్పిన అద్భుతమైన పాయింట్ ఏంటంటే, మీ రహస్యాన్ని మీరే దాచుకోలేకపోతే మీ స్నేహితులు ఎలా, ఫ్రెండ్స్ లేకపోతే వేరే వాళ్ళు ఎలా దాచుకుంటారు రహస్యాన్ని. ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, రహస్యాన్ని ఎవరితో పడితే అది చెప్పకూడదు. ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్లో ఫ్రెండ్కి ఎవరో ఇది నా రహస్యం రా, ఎవరికి చెప్పకరా అంటే ఏమవుద్దంటే మొత్తం అది అందరికీ రహస్యం అయిపోద్ది అనమాట, స్కూల్లో అందరికీ. సో అందువల్ల నేను చెప్పేది జాగ్రత్తగా ఉండండి. మీరు మళ్ళీ చెప్తున్నా, మీకు ఎక్కువ డబ్బు వస్తున్నప్పుడు ఎవరికి దయచేసి చెప్పొద్దండి. చాణక్యుడు ఒక మాట అంటాడు, మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఎవరితో చెప్పుకోవాలంటే సమస్య చెప్పుకుంటే సొల్యూషన్ దొరుకుతుంది అనే వాళ్ళతో మాత్రమే చెప్పాలి తప్ప సమస్య నుంచి సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళతో చెప్పకూడదు. అందరితో సమస్య చెప్పొద్దండి. ఎవరితో మీకు సమస్య చెప్తే 2 పాయింట్లు, మానసిక ప్రశాంతత వస్తుంది, 2 మీకు సొల్యూషన్ దొరుకుతుందో వాళ్ళతో మాత్రమే చెప్పాలట. ఎవరితో పడితే వాళ్ళు చెప్పకూడదు అనమాట. లెక్కల్లో డౌట్ ఉంటే లెక్కల మేషాన్ని అడగాలి తప్ప తెలుగు మేషాన్ని అడగకూడదు. తెలుగు మేషారు ఏమంటారు, లెక్కలు చాలా కష్టంరా, అందుకే నేను తెలుగు తీసుకున్నానంటే మనం కూడా తెలుగే తీసుకుంటాం. సో అందువల్ల ఏంటంటే మీకు ఏది సబ్జెక్ట్ డౌట్ ఉంటే వాళ్ళని అడగండి. మీకు మనీలో ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గరికి రండి. ఎందుకంటే సార్ మీ దగ్గరికి ఎందుకు రావాలని మీరు అనుకోవచ్చు. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి వరల్డ్స్ బెస్ట్ #1 మనీ కోచ్, ప్రపంచంలో #1 మనీ కోచ్ ఎవరు అని మీరు ఒక్కసారి సెర్చ్ చేయండి యూట్యూబ్లో. నా పేరు కూడా కొట్టద్దండి, వరల్డ్స్ బెస్ట్ #1 మనీ కోచ్ అని మీరు యూట్యూబ్లో కొట్టండి. ఇమ్మీడియట్గా ఫస్ట్ నా వీడియోస్ వస్తాయి. సో యూట్యూబే చెప్తుంది అన్వర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి. సో చాయిస్ ఇస్ ఎవర్స్. అండ్ ఇంకా ఫైనల్గా చెప్పేది ఒకటేనండి, ఈ అలవాటు ఎవరైతే ఉందో దయచేసి వాళ్ళు పూర్తిగా మానుకోవాలి. సో అప్పుడు వాళ్ళు ఈ విధంగా చాణక్యుడు చెప్పినవి నేను మళ్ళీ చెప్తానండి, మనిషి జీవితం నిర్లక్ష్యం వల్ల కాదు, అజ్ఞానం వల్ల కాదు, నిర్లక్ష్యం వల్ల పోతుంది. నేను ఫస్ట్లో పుస్తకాలు చదివి సరిగ్గా ఫాలో అయ్యేవాడిని కాదు, నాకు దెబ్బ మీద దెబ్బ పడేది. నేనేం చేసేవాడిని అంటే, నేను చేసిన తప్పేది నా లైఫ్లో అంటే అవతల వాళ్ళకి చెప్పడానికి నేర్చుకునేవాడిని అనమాట. అవతల వాళ్ళకి చెప్పడానికి నేను నేర్చుకునేవాడిని తప్ప అరే ఈ పాయింట్ నా లైఫ్లో నేను ఉపయోగించాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏదైనా నేర్చుకుంటే ఇది చెప్పేయాలి అనుకున్నాను తప్ప ఇది నేను ఫాలో అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం తెల్లారి ఎలా లెగిస్తే ఏంటి బెనిఫిట్స్ అని అందరూ చెప్పి నేను లేచిపోను కాదు, అందరూ లేచిపోను. అయితే ఇక్కడ ఆ తర్వాత ఎప్పుడైతే నేను నా మీద ప్రయోగించడం మొదలుపెట్టానో అద్భుతాలు జరిగాయండి. అందుకే చెప్తున్నాను. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్క కాన్సెప్ట్ మీరు నేర్చుకోండి, మీ లైఫ్లో చాలా మిరాకిల్స్ జరుగుతాయి. 2 years ఆఫ్ సక్సెస్ 1 yearలో మీరు అప్లై చేయొచ్చు. కరెక్ట్గా నేను చెప్పిన కొన్ని డేస్ ఇస్తాను, కొన్ని ఫార్ములాస్ ఇస్తాను అనమాట. మిలియనర్ ఫార్ములా, మనీ ఫార్ములా, ఈసారి జరగబోయే చాలా అంటే కొన్ని కొత్త టెక్నిక్స్ లాంచ్ చేస్తున్నాను. రీసెంట్గా ముంబై వెళ్ళిన అక్కడక్కడ ప్లేసెస్కి వెళ్ళిన కొన్ని కొత్త టెక్నిక్స్ అవన్నీ కూడా నేను లాంచ్ చేస్తున్నా. సో అందుకే ఈసారి వైబ్స్ కూడా మిలియనియర్ వైబ్స్. మీరు టిప్స్ అన్నీ ఫాలో అయితే ఎస్ ఐ విల్ ఫాలో చాణక్య, మళ్ళీ చెప్తాను ఐ విల్ ఫాలో చాణక్య అని మీరు ఫాలో అవ్వండి. సో లైఫ్లో సక్సెస్ ఒకటే చెప్తున్నానండి, లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ క్లియర్ చేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయండి. అది నాకు ఇది చాలా బాగా నచ్చిందండి. అంటే సంపాదించేటప్పుడు వినయాన్ని పెంచుకునేవారు ఎక్కువ డబ్బును పొందుతారు అనేటువంటిది ఇట్స్ క్లియర్ కట్ పాయింట్. ఎందుకు అని అంటే ఈ మధ్య కాలంలోనే నేను చూసినటువంటి మూవీ ఒకటి ఉంది, లక్కీ భాస్కర్. ఆయనకి అది ఆటిట్యూడ్ ఉన్నట్టు ఉంటుంది కానీ బట్ దాని తర్వాత తగ్గే విధానం ఒకటి ఉంటుంది చూసారా, న్యాచురల్ స్క్రిప్ట్ అనుకుంటాను అది. అంటే ఎంత
చూపించాలో అంత చూపించేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే తర్వాత మనిషి మారినటువంటి విధానం, మనం ఎంత సంపాదిస్తున్నామో అంత వినియోగం పెంచుకోవడం అనేది అవసరం అని చెప్పేటువంటి విధానం, చాణక్య ఫార్ములాని అక్కడ అప్లై చేసి ఇచ్చేసినట్టు. చివరికి ఫ్యామిలీ కోసం మొత్తం వదిలేసుకొని ఫారెన్ వెళ్ళిపోతూ ఉంటారు. అవును, ఎస్, బాగా రియలీ ఫెంటాస్టిక్ పాయింట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మీరు కూడా మళ్ళీ చెప్తానండి, ధనవంతులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈసారి February 18th జరగబోయే బ్యాచ్ మిలియనర్ వైబ్స్లోకి ఇప్పటికే చాలా మనకి ఎన్రోల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ రావడం వల్ల కూడా బిజినెస్ కాంటాక్ట్స్ పెంచుకోవచ్చు. చాలామంది హౌస్ వైఫ్స్ మన దగ్గరికి వచ్చండి, వాళ్ళు అవకాశాలు కూడా సృష్టించుకున్నారు. సో ఈసారి మిలియనర్ వైబ్స్ ఎలా ఉంటాయంటే, మీ ఇంట్లో ఒక్క మిలియనర్ తయారైతే చాలండి, ఒక్క విత్తనం ఎన్నో ఫ్రూట్స్ని తీసుకొస్తుంది. ఒక్క ఇంట్లో ఒక్క మిలియనర్ అయితే మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వైబ్రేషన్స్ మారిపోతాయండి. ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది ఈసారి? ఎస్, జాగ్రత్తగా ఉండండి. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఎప్పుడని. మీరు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే ఈ February 18th బ్యాచ్ జరుగుతుందండి. చాలా మంది ఎక్కడని అడుగుతున్నారు, కొంచెం దయచేసి జాగ్రత్తగా ఉండండి. దీన్ని ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, నా టీం మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఎక్కడ జరుగుతుందంటే ఆన్లైన్లో జరుగుతుందండి. సో జూమ్, మీ అందరికి తెలిసి ఇప్పుడు ప్రపంచం అంతా జూమ్లో ఉన్నారు. సో జూమ్లో ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7 అన్ని క్లాసెస్ ఉంటాయి. ఈసారి జరగబోయే February 18th బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఈ ఒక్క బ్యాచ్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్ సెటిల్ అయిపోవడం గ్యారంటీ. మీకు లైఫ్లో క్లారిటీ లేదా సార్, దేన్ని నమ్మాలి, నా లైఫ్ ఆల్రెడీ చాలా కష్టాలు పడ్డాను, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల కన్ఫ్యూజన్ వచ్చిన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తానండి. జస్ట్ ఓన్లీ February 18th డేట్ రాసుకోండి. 1+8 9 యూనివర్సల్ నెంబర్. ఆ రోజు మీ కెరియర్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, దానికి నేను గ్యారంటీ. February 18th జరగబోయే బ్యాచ్ కూడా 18th బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు కూడా మిలియనియర్ వైబ్స్. మళ్ళీ చెప్తున్నానండి, మిలియనియర్ వైబ్స్. నేను రీసెంట్గా ఒక పుస్తకం చదివాను, అంటే మన వైబ్స్ బట్టే మన లైఫ్ అనేది ఉంటుంది. ఏ వైబ్స్ మీరు మైండ్లో క్రియేట్ చేస్తే మీ లైఫ్లో అద్భుతాలు క్రియేట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఇఫ్ యూఆర్ క్యూరియస్గా ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యాక్షన్ మేక్స్ మిలియనర్స్. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్. 18th బ్యాచ్, అది కూడా మిలియనియర్ వైబ్స్ బ్యాచ్. నేమ్కి తగ్గట్టు అదేదో అష్టైశ్వర్యాలుగా వచ్చేటువంటి యూనివర్సల్ నెంబర్ లాగా ఉంది. అవును. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.